నమస్తే, నా పేరు కిరణ్ మే. SDM న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా దంపతులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అర్చకులు, అధికారులు. రోడ్డు ప్రమాదాలను అరికెట్టేందుకే ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్. గాజువాకలో అవుట్ పోస్ట్ ను ప్రారంభించిన సిపి రవిశంకర్. భూగర్భ జలాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ పిలుపు. ఏపీ ఐసెట్లో ర్యాంకులు పంట పండించిన గాజువాక ఆదిత్య విద్యార్థులు. ర్యాంకర్స్ ను అభినందించిన కళాశాల యాజమాన్యం. తిరుమల శ్రీవారిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన సతీమణి సోనల్ షాతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం గుండా ప్రవేశించిన అమిత్ షా దంపతులు శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. వారికి టీటీడీఓ ధర్మారెడ్డి, ఆలయ పండితులు సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అర్చకులు అమిత్ షా దంపతులను వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం శ్రీవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. అక్కడి నుండి గుజరాత్లోని రాజ్కోట్ కు బయలుదేరి వెళ్లారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు విశాఖ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సిపి రవిశంకర్ ఆదేశాలతో గాజువాకలో ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ అవుట్ పోస్ట్ ను ఏర్పాటు చేశారు. పాత గాజువాక కూడలలో ఈ అవుట్ పోస్ట్ ను సిపి ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల కాలంలో రహదారి ప్రమాదాల్లో ఎంతో మంది మృత్యువాత పడ్డారు. రహదారి ప్రమాదాలు నివారించేందుకు నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ ప్రత్యేక దృష్టి సారించారు. దీంట్లో భాగంగా పాత గాజువాక కూడలలో ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ అవుట్ పోస్ట్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం వాలంటీర్లకు ఇచ్చిన ద్విచక్ర వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహకారంతో 15 మంది వాలంటీర్లకు 45 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారికి ద్విచక్ర వాహనాలను అందజేశారు. శీలానగర్ నుండి శ్రీనగర్ వరకు జాతీయ రహదారిలో వాహనాల వేగం, రాంగ్ రూట్, సిగ్నల్స్ జంపింగ్, నో పార్కింగ్ తదితర అంశాలపై వీరు పర్యవేక్షణ చేస్తారు. ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ అవుట్ పోస్ట్ తో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని సిపి రవిశంకర్ అయ్యన్నార్, జాయింట్ పోలీస్ కమిషనర్ ఫకీరప్ప, డీసీపీ మేకా సత్యబాబులు తెలిపారు. వాలంటీర్లు నిరంతరం పర్యవేక్షిస్తూ ట్రాఫిక్ నియమాలు పాటించని వాహనదారులపై చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఈరోజు విశాఖపట్నం సిటీలో ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ ఫోకస్డ్ అప్రోచ్ అనే ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో మన ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైజాగ్ చాప్టర్ వాళ్ళ సహాయంతో ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. విశాఖపట్నం సిటీలో దాదాపు ఎవ్రీ డే ఒకరు ఇద్దరు ప్రాణాలు కోల్పోతున్నారు. అదేవిధంగా దానికంటే 3 times మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇంజర్డ్ ఎవ్రీ డే ఆన్ ద రోడ్స్ ఇన్ విశాఖపట్నం సిటీ. ఈ డేటా అంతా కూడా అనలైజ్ చేసుకొని డేటా అంతా కూడా మన విశాఖపట్నం సిటీ మ్యాప్లో మ్యాపింగ్ చేయడం జరిగింది. మ్యాపింగ్ చేసిన తర్వాత ఈ యాక్సిడెంట్ ప్రోన్ స్ట్రెచెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు శీలానగర్ టు గాజువాక ఇది ఒక యాక్సిడెంట్ ప్రోన్ జోన్ని ఐడెంటిఫై చేసి ఈ యాక్సిడెంట్ ప్రోన్ జోన్లో దాదాపు 15 మంది వాలంటీర్స్ని కూడా రిక్రూట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఆన్ ఫస్ట్ ఎయిడ్, డెత్ అనలైజర్స్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలా, వీల్ లాక్స్, తర్వాత ట్రాఫిక్ చట్టాలు అన్నిటి మీద కూడా 45 days ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళకు మోటార్ సైకిల్స్ అన్ని కూడా ఇచ్చినాము. ఈరోజు వాళ్ళు ఈ స్ట్రెచెస్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు. తర్వాత స్ట్రిక్ట్ లా ఎన్ఫోర్స్మెంట్ విల్ బి డన్. అదేవిధంగా డ్రైవర్స్కు కూడా వాళ్ళని దించి ర్యాండమ్గా వాళ్ళ బ్లడ్ ప్రెషర్ తర్వాత ఐ టెస్ట్ అన్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో అండ్ వాష్ అండ్ గో ఆల్సో ఇటువంటి ప్రిన్సిపల్స్ అన్ని కూడా ఈ స్ట్రెచ్ మేనేజ్మెంట్లో భాగంగా తీసుకువెళ్ళేసి యాక్సిడెంట్ ఫ్రీ జోన్గా దీన్ని తీసుకువెళ్ళాలని మా యొక్క కృషి. ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ అనే ప్రోగ్రామ్ని గౌరవనీయులు సిపి రవిశంకర్ ఐపీఎస్ గారు ప్రారంభించారు. ఆ ప్రోగ్రాంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహకరించారు. ఈ ప్రోగ్రాము శీలానగర్ నుంచి ఓడిగజ ప్రోగ్రామ్ ఉంటుంది. దీంట్లో 15 మంది వాలంటీర్లు పెడతాము. వాళ్ళంతా కూడా మనకి ట్రాఫిక్ని రెగ్యులేట్ చేస్తారు, ఫైన్ ఇంపోజ్ చేస్తారు. ఎటువంటి గొడవ లేకుండా ట్రాఫిక్లో యాక్షన్ జరగకుండా కాపాడతారు. ఈ ప్రోగ్రాం అంతా సహకరించవలసిందిగా మన వైజాగ్ని ప్రమాదరహిత ప్రాంతంగా చూడాలని కోరుతున్నాను.
President for Vizag Chamber of Commerce with Vizag chapter. సో 1 year బ్యాక్ మేము సిపి గారు కలిసినప్పుడు ఆయన వైజాగ్లో జరిగే యాక్సిడెంట్స్ కోసం చెప్పారు. సేమ్ టైం ఆయన ఏ ఇనిషియేటివ్ తీసుకుందాం అనుకున్నా కూడా చెప్పడం జరిగింది. ఆ రోజునే మేము సపోర్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం కూడా. అండ్ సేమ్ టైం ఈ 1 yearలో ఈ ఇనిషియేటివ్ లైవ్లో రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. అండ్ అదే పార్ట్ ఆఫ్ ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వీఆర్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్. ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్తో రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు విశాఖ పోలీసులు ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు త్రినాథ్, వాసుదేవ్, నరసింహమూర్తి, రాజీవ్ కుమార్, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. కుప్పంలో జరిగిన చోరీ కేసును 24 గంటల్లో పోలీసులు ఛేదించారు. మండలంలోని ఊరినాయిపల్లి గ్రామంలోని శివమ్మ ఇంట్లో చోరీ జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. చోరీకి పాల్పడిన నిందితుడు కదిరివేలు నుండి 3.84 లక్షలు విలువైన బంగారు ఆభరణాలను రికవరీ చేశామని డీఎస్పీ శ్రీనాథ్ తెలిపారు. కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఇలాంటి దొంగతనాలకు అడ్డుకట్ట వేయొచ్చని డీఎస్పీ చెప్పారు. కేసును ఛేదించిన పోలీసులను అభినందించారు. ఒక ప్రాపర్టీ రికవరీ గురించి కండక్ట్ చేసిన ప్రెస్ మీట్. మనకు కుప్పం మండలంలో ఊరి నాయనపల్లి విలేజ్ సంబంధించిన శివమ్మ అనే ఆమె ఇంట్లో దొంగతనం అయినట్టు మనకు కంప్లైంట్ వచ్చింది. దీనికి సంబంధించిన కేసు అనేది మనం రిజిస్టర్ చేసి క్రైమ్ నంబర్ 169/2024 అని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ శివమ్మ అనే ఆమె కూలి పనులు చేస్తూ 2 నెలల నుంచి బెంగళూరులో ఆమె అక్కడ జీవిస్తున్నది. ఈ ఇంట్లో లాక్ వేసి అక్కడ బెంగళూరులో ఉంటుంది. 2 months తర్వాత ఇక్కడ వచ్చి విలేజ్కి వచ్చి చూసుకున్న తర్వాత ఆ ఇల్లు లాక్ బ్రేక్ అయినట్టు, ఆమెకు సంబంధించిన బంగారు గొలుసు ప్లస్ జత గాజులు కూడా దొంగతనం అయినట్టు మనకు కంప్లైంట్ ఇచ్చింది. మేము వెంటనే కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మనకు వచ్చిన క్లూస్ బట్టి కదిరివేలు అనే అతను అనుమానించడం జరిగింది. అతను ఈ శివమ్మకు వరుసకు మనవడు అవుతాడు. నిన్న ఈవినింగ్ 5 PM అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి ఒక బంగారు గొలుసు, ఆ తర్వాత జత గాజులు మొత్తం 64 గ్రాములకు సంబంధించిన గోల్డ్ వర్త్ అబౌట్ 3,84,000 ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ అనేది కుప్పం అర్బన్ పిఎస్ వాళ్ళు 2 teams గా ఫామ్ చేసి సిఏ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గారు ప్లస్ ఆ తర్వాత 3 మంది కానిస్టేబుల్స్ శంకరు, ప్రభు, చంద్ర ఈ ముగ్గురు కూడా ఈ రికవరీలో చాలా చక్కగా ప్రతిభ కనబరిచారు. భూగర్భ జలాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ అన్నారు. జీవీఎంసీ 52వ వార్డు శాంతినగర్ పార్క్లో ఇంకుడు గుంతల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. మహావిశాఖలో రోజు రోజుకు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని శ్రీధర్ అన్నారు. అభివృద్ధి పేరిట మనం చేపట్టే బహుళ అంతస్తుల నిర్మాణాలు, రోడ్ల నిర్మాణంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి కనపడటం లేదని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ వారి ఇంటి ఆవరణలోని బోరుబావి ప్రాంతంలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని కోరారు. ఇంకుడు గుంతలు ఉండటం వల్ల బోరుబావి ప్రాంతంలో నీటి సామర్థ్యం తగ్గుముఖం పట్టదని, మురుగునీరు వల్ల కలిగే అనారోగ్య సమస్యలు తలెత్తవని చెప్పారు. ఈ కార్యక్రమంలో శాంతినగర్ పార్క్ పాలకవర్గ సభ్యులు శ్రీనివాసరావు, జియాని విజయ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరి రేపు రాబోయే వర్షాకాల సీజన్లో ప్రతి పౌరుడు కూడా ప్రతి పార్కులో కానీ, ఖాళీ ప్రదేశాల్లో కానీ, ఇంటి ప్రదేశాల్లో కానీ ఇంకుడు గోతలు తీసి మరి ఏదైతే రెయిన్ వాటర్ వర్షం నీరంతా కూడా భూమిలో నిలవ ఉండడానికి, రేపు రాబోయే కాలంలో తాగునీటి అవసరాల కోసం మనం నీటిని పరిరక్షించుకోవడం కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ సమాఖ్య శాసగిరిరావు గారు నాయకత్వంలో శాంతినగర్ కాలనీ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంకుడు గొంతులు తీయడం ప్రారంభించాం. మన 52 వార్డులో అన్ని పార్కుల్లో, అన్ని ఖాళీ ప్రదేశాల్లో, ముఖ్యంగా గ్రేటర్ విశాఖపట్నంలో అన్ని వార్డుల్లో 98 వార్డుల్లో కూడా ఇంకుడు గొంతులు తీసేదానికి ప్రణాళిక చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇంకుడు గొంతులు తీయాలని, వాటర్ని స్టోరేజ్ చేసుకొని రేపు రాబోయే రోజులకి నీటి సరఫరా ఇబ్బంది లేకుండా తాగునీటి కోసం మనందరం కూడా శ్రమ పడాలని, శ్రమ తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పనిలో భాగస్వాములు కావాలని, మరి ముఖ్యంగా మేయర్ గారు, కమిషనర్ గారు కూడా ఈ విషయం మీద ప్రణాళిక చేస్తూ ఉన్నారు. అన్ని వార్డ్స్లో కూడా ఇంకుడు గోతలు తీసి మరి నీటిని నిల్వ చేయడానికి
గతంలో సింహాచలం దేవస్థానం కానీ అన్ని ఏరియాలో కొండ ప్రాంతంలో ట్రెంచెస్ అవి నీటిని నిల్వ చేసేదానికి ప్రణాళిక చేస్తాం. ఈ యొక్క వచ్చే రాబోయే కాలంలో కోడ్ ముగిసిన వెంటనే కౌన్సిల్ మీటింగ్లో దీనికోసం ప్రత్యేకమైన మీటింగ్ పెట్టి మరి కౌన్సిల్లో ఇంకుడు గుంతల కోసం ఒక బడ్జెట్ రూపొందించి ప్రతి ప్రాంతంలో ఇంకుడు గుంతలు తీసే విధంగా విశాఖ నగరాన్ని మంచి చరిత్ర పత్రంలో మరి గతంలో 9th ర్యాంకులో మనం వచ్చాం, 4వ ర్యాంక్ వచ్చాం. కానీ నెంబర్ 1 ర్యాంకులో వెళ్ళేదానికి విశాఖ నగరం పర్యావరణ రహిత నగరంగా మరి ముఖ్య గ్రీన్ సిటీగా ఒక మంచినీరు ఉండే నగరంగా మరి విశాఖ నగరానికి మంచి పేరు వచ్చేదానికి మేము అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు పాల్గొన్నటువంటి కార్యవర్గం శాంతినగర్ రెసిడెన్స్ కార్యవర్గం అందరికీ కూడా పేరు పేరున ఏపీ ఐసెట్ ఫలితాల్లో గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను వారి తల్లిదండ్రుల సమక్షంలో కళాశాల యాజమాన్యం సత్కరించింది. ఆదిత్య విద్యా సంస్థల విజయ పరంపర ప్రతి ఏటా కొనసాగుతూనే ఉంది. డిగ్రీ, ఐసెట్, ఆసెట్ ఇలా అన్ని పరీక్షల్లోనూ విద్యార్థులు విజయకేతను ఎగురవేస్తూనే ఉన్నారు. తాజాగా ఏపీ ఐసెట్ ఫలితాల్లో గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఆడారి తరుణ్ ఆదిత్య శ్రీవర్ధన్ 28వ ర్యాంకు, కె ఇషాక్ బాబు 64వ ర్యాంకు, బి నైన 74వ ర్యాంకు, ఎం జ్యోతి 103 ర్యాంకులతో సంచలన విజయాలు సాధించారు. వీరితో పాటు 100లోపు 3 ర్యాంకులు, 1000లోపు 36 ర్యాంకులు సాధించి ఆదిత్య గాజువాక విద్యార్థులు సత్తా చాటారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ ఎన్వి శేషారెడ్డి, కార్యదర్శి ఎన్ సుగుణారెడ్డి, అకాడమిక్ కోఆర్డినేటర్ బిఈవిఎల్ నాయుడు, ఉత్తరాంధ్ర రీజనల్ మేనేజర్ పి రామకృష్ణారెడ్డిలు అభినందనలు తెలిపారు. గాజువాకలోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ర్యాంకర్స్కు ప్రిన్సిపాల్స్ ప్రదీప్ కుమార్, ఎం సత్యప్రకాశులు విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. తమ పిల్లలు ఆదిత్య విద్యా సంస్థలో చదివి మంచి ర్యాంకులు సాధించడం ఎంతో ఆనందాన్నిచ్చిందని తల్లిదండ్రులు అన్నారు. ఆదిత్య యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. తమ యాజమాన్యం, ఫ్యాకల్టీ, ప్రిన్సిపాల్స్ నిరంతరం ప్రోత్సహిస్తూ తమ విజయానికి కారణమయ్యారని ర్యాంకులు సాధించిన విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. 24-25 ఐసెట్ ర్యాంక్లో మా అబ్బాయికి 28వ ర్యాంక్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వాడు ఇంకా భవిష్యత్తులో మంచి ర్యాంకులు సాధించి ఈ కాలేజీకి తర్వాత మా పేరెంట్స్కి మాకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అచీవ్మెంట్ సాధించినందుకు ఆదిత్య అండ్ స్టాఫ్ అండ్ లెక్చరర్స్కి అందరికీ కృతజ్ఞతలు. ఫర్దర్ మంచి జాబ్ ప్రిఫరెన్స్లో కూడా ఇలాగే వస్తే నాకు చాలా ఆనందం. ఇది నేను తాతీని అండి. నేను హైజాక్ బాబు నా మమ్మీనండి. మరి ఆదిత్య కాలేజీలో మరి బాబుకి జాయిన్ చేయడానికి ఎంతో గర్వపడుతున్నాం అండి. ఎందుకంటే ఆదిత్య కాలేజీ జాయిన్ చేశాక బాబు ఎన్నో విషయాల్లో ముందుకి సార్ల ద్వారాగా, ప్రిన్సిపల్ సార్, ప్రతి టీచర్ ద్వారాగా ఎంతగానో ముందుకు వెళ్ళడానికి ప్రోత్సహించారండి. వారందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చి ఈ రీతిగా ర్యాంకు పొందుకోవడానికి అన్ని జాబుల విషయంలో జ్ఞానాన్ని ఇచ్చినందుకు దేవుడికి కూడా థ్యాంక్స్ అండి. ఇక్కడ ముఖ్యంగా ఈ యాజమాన్యం ఆదిత్య కాలేజ్ యాజమాన్యంకి, సార్లకి, టీచర్స్కి మరోసారి థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. నా పేరు ఆదిత్య. నాకు రీసెంట్గా జరిగిన ఐసెట్ 2024లో స్టేట్ లెవెల్ 28th ర్యాంక్ వచ్చింది. అండ్ దీనికి ప్రిపరేషన్ వచ్చేసి పర్టికులర్గా అంటూ ఏం లేదు. జస్ట్ మామూలుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని సబ్జెక్ట్ వైజ్గా, సిలబస్ వైజ్గా చూసుకొని అనాలిసిస్ చేసుకొని చేస్తే నియర్లీ 2 వీక్స్ చాలా ఎక్కువ. ఈజీగా ఒక బిలో 50 ర్యాంక్ వస్తుంది. ఫ్యూచర్లో మంచి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలనేది నా గోల్. అండ్ దీనికి సపోర్ట్ చేసిన పేరెంట్స్, ఫ్యామిలీ అండ్ స్టాఫ్ మెంబర్స్కి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. అండ్ ఆదిత్య కాలేజ్లో నాకు 5 క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చాయి, విత్ ఇంక్లూడింగ్ టీసీఎస్, ఐటీ. అండ్ సార్ చెప్పినట్టే స్టార్టింగ్లో ఆదిత్య ఈజ్ సినోనిమ్ ఫర్ ప్లేస్మెంట్స్ అండ్ జాబ్స్ అనేది ఒక చాయిస్ లాగా నాకు వచ్చింది. సో ఆదిత్య జాయిన్ అయినందుకు నేను, మా పేరెంట్స్ చాలా గర్వపడుతున్నాం. నా నేమ్ బి నయన అండ్ నాకు ఆల్రెడీ ఆంధ్ర యూనివర్సిటీలో 3rd ర్యాంక్ వచ్చింది బీసీఏలో. అండ్ ఇప్పుడు ఐసెట్లో కూడా నాకు టాప్ 100 లోపు ర్యాంక్ రావడం అనేది ఐఎమ్ ఫీలింగ్ సో లక్కీ. అండ్ ఇది నా ఒక్కరి అచీవ్మెంటే కాదు, ఆదిత్య మొత్తం అచీవ్మెంట్. నాకే కాదు, ఇలా చాలామంది స్టూడెంట్స్కి ఆదిత్య ర్యాంక్స్ తెప్పించగలిగింది. అది స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ టీచర్స్ పెట్టిన కన్సిస్టెంట్ ఎఫర్ట్ అనే చెప్పాలి. బికాజ్
ఆదిత్యకు వచ్చిన స్టార్టింగ్ డే నుండే మాకు సిఆర్టీ ట్రైనింగ్ అనేది ఉంటుంది. మిగతా కాలేజ్ని ఆదిత్యని ఎలా డిఫర్ చేయొచ్చు అంటే సిఆర్టీ అనే చెప్పాలి. అండ్ ఈ సిఆర్టీ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ ఐసెట్కి కానీ దేనికన్నా హెల్ప్ అవుద్ది. సో నాకంటూ సిఆర్టీ నాకు చిన్నప్పటి నుండే నేను కొంచెం సిఆర్టీ విషయంలో కొంచెం స్ట్రాంగ్గానే చెప్పాలి. సో నాకు అంత డిఫికల్టీ అయితే అవ్వలేదు. దానికి తోడు మా సిఆర్టీ ఫ్యాకల్టీ అనేది ఫస్ట్ సెమిస్టర్ నుండి ఫౌండేషన్ గట్టిగా, అంటే ఫౌండేషన్ అంటే మాకు కాన్సెప్ట్ అనేది అర్థమయ్యేలా చెప్పారు కాబట్టి ఐసెట్ ముందు ఒక 1 వీక్ చూసుకుంటే ఈజీగా 100 లోపు ర్యాంక్ అనేది వచ్చింది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై ప్రిన్సిపల్ సార్, మా ఎస్పీ సార్, మా వైస్ ప్రిన్సిపల్ సార్. అండ్ ఇది నాకు ఐసెట్ ర్యాంక్ వచ్చిందంటే మెయిన్ రీజన్ మా సిఆర్టీ శ్రీను సార్. సో సిఆర్టీ శ్రీను సార్కే మొత్తం క్రెడిట్స్ అనేవి వెళ్తాయి. నేను ఐసెట్ రాయకూడదు అని డిసైడ్ అయినా సరే శ్రీను సరే రాయించారు. సో మొత్తం అందరూ చేసిన కన్సిస్టెంట్ ఎఫర్ట్ కాబట్టి అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. ఆదిత్య విద్యా సంస్థలు అత్యుత్తమ విద్యా బోధనతో పాటు ప్లేస్మెంట్ సౌకర్యాలు కల్పిస్తుందని ప్రిన్సిపాల్స్ పి ప్రదీప్ కుమార్, ఎం సత్యప్రకాష్లు అన్నారు. ఐసెట్లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించడం గర్వకారణమని చెప్పారు. ప్రతి ఏటా ఈ విజయ పరంపర కొనసాగిస్తూ భవిష్యత్తులో మరిన్ని ర్యాంకులు సాధించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ప్రదీప్ కుమార్, ప్రిన్సిపల్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ గాజువాక బ్రాంచ్. సో నిన్న ప్రకటించిన ఐసెట్ ఫలితాల్లో 100 లోపు గాజువాక బ్రాంచ్ నుంచి 3 ర్యాంకులు రావడం జరిగింది. అలాగే 1000 లోపు 36 ర్యాంకులు రావడం జరిగింది. సో ఇది ఒక్క ఐసెటే కాదు, 1 వీక్ బ్యాక్ ప్రకటించిన ఆంధ్ర యూనివర్సిటీ టాపర్స్లో కూడా మనకు బీసీఏ కంప్లీట్గా 3 ప్రకటిస్తారు టాపర్స్. సో ఆ 3 ర్యాంకులు అవుట్ ఆఫ్ 3 ర్యాంక్స్ కూడా అచీవ్ చేయడం జరిగింది గాజువాక నుంచి. అలాగే బీబీఏలో 3rd ర్యాంక్ అచీవ్ చేయడం జరిగింది. సో ఆదిత్య అన్నది సినోనిమ్ ఫర్ ప్లేస్మెంట్స్ అంటారు. అది కాకుండా అకాడమిక్స్లో కూడా అంతే కేర్ తీసుకోవడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. సో ఆ మెటిక్యులస్ ప్లాన్ వల్ల ఇదన్నీ సాధ్యం అవుతుంది. సో చైర్మన్ గారు శేషారెడ్డి గారు, అలాగే అకాడమిక్ డైరెక్టర్ పివిఎల్ నాయుడు గారు, సెక్రటరీ మేడం గారు సుగుణారెడ్డి గారు, వీళ్ళందరూ క్లియర్ ప్లాన్ అనేది అకాడమిక్ స్టార్టింగ్ నుంచే మాకు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్లాన్ ప్రకారం మనం వెళ్ళడం. అలాగే పేరెంట్స్ రెగ్యులర్గా మీట్ అవ్వడం, ప్రిన్సిపల్స్ని ఎలా చదువుతున్నారు ఏంటి, సో ఇవన్నీ జరగడం వల్ల, అలాగే పిల్లలు కష్టపడడం. సో ఈ 3 మనం ముగ్గురు కూడా కలిస్తేనే ఈ సక్సెస్కి కారణం అవుతుంది. సో కాబట్టి ఆదిత్య అన్నది నాట్ ఓన్లీ సినోనిమ్ ఫర్ ప్లేస్మెంట్స్ బట్ ఆల్సో ఫర్ ద అకాడమిక్స్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఆల్సో. సో దాన్ని ప్రూవ్ చేశారు ఇవాళ పిల్లలందరూ కూడా. సో వన్స్ అగైన్ నా తల్లిదండ్రులకి ఎవరికైతే ర్యాంకులు వచ్చాయో వాళ్ళందరి తల్లిదండ్రులకి అలాగే పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. డిసిప్లినే కాకుండా ఆదిత్యాలు అంటే ఉద్యోగాలు అనేది నిరూపించడమే కాకుండా ఎవ్రీ ఇయర్ మనకు ప్రకటించే ఐసెట్ ర్యాంక్స్లో కానీ ఆసెట్ ర్యాంక్స్లో కానీ ఆదిత్య ఎప్పుడు ముందంజలో ఉంటుంది. అలాగే ఈ ఇయర్ ఏయూ ప్రకటించిన బీసీఏ ర్యాంకుల్లో టాప్ 3 ర్యాంక్స్ ఆదిత్య గాజువాక నుంచి రావడం అనేది గర్వకారణంగా ఉంది. అలా బీబీఏ నుంచి 3rd ర్యాంక్ రావడం కూడా గర్వకారణంగా ఉంది అది. అలాగే ఐసెట్ ర్యాంకుల్లో కూడా టాప్ 100లో 2 ర్యాంక్స్ వచ్చాయి, 28 అండ్ 64 ర్యాంక్. అలాగే 1000 లోపల 36 ర్యాంకులు వచ్చాయండి గాజువాక బ్రాంచ్ నుంచి. అలాగే ఓవరాల్గా ఆదిత్య నుంచి ఇప్పటికీ 32 ర్యాంక్స్ 100 లోపు ర్యాంక్స్ వచ్చాయి, అది గాజువాక. సో ఈ ఇంత ర్యాంక్ సాధించిన మెయిన్ కారణమైన సిఆర్డీ టీమ్కి, అలాగే ఫ్యాకల్టీ మెంబర్స్కి, అలాగే మేనేజ్మెంట్కి, అంతకన్నా ముఖ్యంగా పేరెంట్స్కి అండి. అంటే ఏ నమ్మకంతో ఆదిత్య జాయిన్ చేస్తారో ఆ నమ్మకాన్ని, వాళ్ళు ఇచ్చిన నమ్మకం కోసం మేము కష్టపడినందుకు, పిల్లలు చేసినందుకు ఈరోజు మంచి రిజల్ట్ అనేది వచ్చింది. థ్యాంక్ యూ సార్. అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఆదిత్య గాజువాక విద్యార్థులు ఐసెట్లో ప్రతిభ కనబర్చడం పట్ల అధ్యాపక బృందం అభినందనలు తెలిపింది. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ ఎస్ శ్రీనివాస్, ఆర్వీఆర్ పాత్రుడు, సిఆర్టీ ప్రోగ్రామ్ హెచ్ఓడి శ్రీనివాస్, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏపీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ విశాఖ జిల్లా కమిటీ ఏర్పాటైంది. పౌర గ్రంథాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో మా విశాఖ జిల్లా అధ్యక్షుడిగా భయ్యా శ్రీనివాసరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మాకు అనుబంధంగా అన్ని జిల్లాల్లో కమిటీలను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. తనకు కీలకమైన బాధ్యత అప్పగించారని, విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న నటీనటులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. నటీనటుల సంక్షేమం, కనీస వేతనం తదితర సమస్యలను పరిష్కరించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ అధ్యక్షుడు ద్వారపు రాజా తదితరులు పాల్గొన్నారు. దీని ప్రకారంగా అన్ని జిల్లాలకి కమిటీలు వేయడం జరుగుతుంది. సభ్యుల యొక్క సంక్షేమం, అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఈరోజు విశాఖపట్నం జిల్లా కమిటీని మేము ఎన్నుకోవడం జరిగింది. గౌరవనీయులు అందరికీ సుపరిచితులు శ్రీ భయ్యా శ్రీనివాసరావు గారిని ఏపీ మా
విశాఖపట్నం జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకొని ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. కేవలం నటీనటులు యొక్క సంక్షేమం అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని ప్రతి కార్యక్రమం మేము చేయడానికి, ఆంధ్రప్రదేశ్లో కనీస వేతనం అమలు చేయడానికి, నటీనటులకి కావాల్సినటువంటి సౌలభ్యాలు అన్నీ అందజేయడం కోసం మేము కృషి చేయడం జరుగుతుంది. ఈనాటి ఏపీ మా ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా ఒక అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ముందుగా మన సభ్యులందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. నాకు అత్యంతమైనటువంటి ఒక బాధ్యతను అప్పచెప్పారు విశాఖ జిల్లాకి. నాకు ఉన్నంత వరకు తప్పనిసరిగా నేను ఈ మా అసోసియేషన్ పెంపుదలకి కృషి చేస్తానని, ఎందుకంటే ప్రతి ఒక్క నటీనటులకు కూడా నేను సహాయ సహకారాలు అందిస్తానని, వారి గురించి పరోక్షంగా ప్రత్యక్షంగా నేను ఫైట్ చేసి ఈ మా అసోసియేషన్ నన్ను నమ్మించినందుకు ఈ పోస్ట్కి నేను ఈ అధ్యక్ష పదవికి న్యాయం చేస్తానని మీ అందరి ముందు, తర్వాత ఈ సభ్యులందరి ముందు కూడా నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి నేను చెప్తా ఉన్నాను. అందరికీ తల్ల నాలుగులా ఉంటాను. ఎవరికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నన్ను సంప్రదించవచ్చు. ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ నూతన కార్యాలయం మర్రిపాలెంలో ప్రారంభమైంది. యూనియన్ జోనల్ ప్రెసిడెంట్ పివిజి రాజు ప్రారంభించారు. శ్రామికుల సమస్యల పరిష్కారానికి కృషి చేసి కార్మికుల హక్కుల సాధనకు యూనియన్ ఎప్పుడూ పోరాటం చేస్తుందని యూనియన్ నాయకులు అన్నారు. నూతనంగా ఎన్నికైన బ్రాంచ్ ప్రెసిడెంట్ కనకారావు, సెక్రటరీ కెఎస్ ప్రకాష్లు మాట్లాడారు. ఓపీఎఫ్ సాధించే వరకు చిత్తశుద్ధితో పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ సెక్రటరీ దామోదరరావు, డివిజనల్ కోఆర్డినేటర్ పి రామ్మోహనరావు, చందన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈస్ట్ కోస్ట్ శ్రామిక్ యూనియన్ వాల్తే డివిజన్ సిఎన్డబ్ల్యూ బ్రాంచ్ వాళ్ళ తాలూకా బయాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు నూతనంగా తయారు చేసుకున్న వాళ్ళ బ్రాంచ్ ఆఫీసును కూడా ఇనాగరేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈస్ట్ కోస్ట్ శ్రామిక్ యూనియన్ జోనల్ ప్రెసిడెంట్ గారు కామ్రేడ్ పివిజే రాజు గారు, అలాగే ఈస్ట్ కోస్ట్ శ్రామిక్ యూనియన్ డివిజనల్ కోఆర్డినేటర్ కామ్రేడ్ పిఆర్ఎం రావు గారు వీళ్ళు అటెండ్ అవ్వడం జరిగింది. మిగిలిన డివిజన్ వైజ్ సెక్రటరీస్, సెంట్రల్ ఆఫీస్ బేరర్స్ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. కామ్రేడ్స్, ఈ రోజు యాక్చువల్గా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బయాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ అనేది ఎవ్రీ 2 years ఒకసారి చేయాలి. దానిలో భాగంగానే ఈ రోజు బయాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ తీసుకోవడం జరిగింది. దాంట్లో నూతనంగా ఎవరైతే ఈ బ్రాంచ్కి ఆఫీస్ బేరర్గా ఎన్నుకోబడ్డారో వాళ్ళందరూ కూడా బ్రాంచ్ యాజ్ పర్ నామ్స్ ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళ పేరు ఈరోజు ఈ కార్యక్రమాన్ని బయాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ సిఎన్డబ్ల్యూ బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం, సభ్యులందరి మద్దతుతో అప్రూవల్తో ఆ కార్యవర్గాన్ని ఈరోజు ప్రకటించడం జరిగింది. అలాగే ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ ఇండిపెండెంట్ డెమోక్రటిక్ ఆర్గనైజేషన్, ఈ ఆర్గనైజేషన్ ద్వారా మేము కార్మికుల యొక్క సమస్యలను ఎత్తి చూపడం ద్వారా జాతీయ స్థాయిలో ఏదైతే నూతన పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ ఒక పోరాటాన్ని ప్రకటించింది. దానికి మద్దతుగా సిఎన్డబ్ల్యూ బ్రాంచ్ అనేక పోరాట కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. జోనల్ స్థాయిలోనూ జాతీయ స్థాయిలో కూడా మేము ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ పాత పెన్షన్ విధానాన్ని ఉద్యోగస్తులకు ఇప్పించాల్సిందిగా డిమాండ్ చేస్తూ మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మేము మా వాణిని పూర్తిగా వినిపించడం జరిగింది. అనేక రాజకీయ పార్టీలు నూతన పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ పాత పెన్షన్ విధానాన్ని. హెడ్లైన్స్ మరోసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా దంపతులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అర్చకులు, అధికారులు. రోడ్డు ప్రమాదాలను అరికెట్టేందుకే ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్. గాజువాకలో అవుట్ పోస్టును ప్రారంభించిన సిపి రవిశంకర్. భూగర్భ జలాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ పిలుపు. ఏపీ ఐసెట్లో ర్యాంకులు పంట పండించిన గాజువాక ఆదిత్య విద్యార్థులు. ర్యాంకర్స్ ను అభినందించిన కళాశాల యాజమాన్యం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.